వందనాలు జానపల్లి పాస్టర్ గారు. యోహాను 4:22లో యేసుక్రీస్తు వారు స్త్రీతో మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు అని ఉంది. ఇక్కడ మేము మాకు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరిని కలుపుకొని ఎవరిని ఆరాధిస్తామంటున్నాడు చెప్పగలరు. యేసుక్రీస్తు ఎవరిని ఆరాధిస్తున్నాడు చెప్పగలరు. ఇక్కడ మేము అంటే యూదులు అని. మేము అంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరని పైన ఉంటుంది. కాబట్టి మేము అంటే యూదులమి యెరూషలేమును ఆరాధన చేస్తున్నాము అని. ఓకే, యేసుప్రభు ఎవరిని ఆరాధన చేశాడు? ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రికి ఆరాధన చేశాడు. వందనాలు బ్రదర్. చాలామంది బోధకులు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి లేకపోతే పరలోకం వెళ్ళరు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏంటో కొంచెం వివరించగలరు? పరిశుద్ధాత్మను పొందుకొని భాషలో మాట్లాడండి, ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్తూ పొందుకోలేకపోతే నరకమే అంటున్నారు, నిజమా? ఇది చెప్పేవాళ్ళు ఎవరంటే పెంతెకోస్తుకు సంబంధించినటువంటి పాస్టర్లు చెప్పుకుంటారు. తప్పు ఇది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే పెంతెకోస్తు పండుగ దినాన జరిగింది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. బాప్తిస్మం అంటే ముంచబడడం అర్థం. పరిశుద్ధాత్మలో ముంచబడింది ఎప్పుడు అంటే మేడగదిలో అందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు అగ్నినాలుకలుగా విభాగించబడినట్టుగా వారందరి మీద వాలగా, అంటే ఆయన పైన ఉన్నాడు, వీళ్ళు కింద ఉన్నారు. ఓకే, అందరూ మేఘంలో బాప్తిస్మం పొందిరని రాయబడిందా? మేఘంలో బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? మేఘం వారిని వెంబడిస్తుంది, పైన వాళ్ళ కింద ఉన్నారు. అందరూ సముద్రంలో బాప్తిస్మం పొందారు. సముద్రంలో బాప్తిస్మం ఏంటి? ఇటువైపు నీళ్లు పైకి ఉన్నాయి, వీళ్ళు మధ్యలో వెళ్ళారు. సముద్రంలో బాప్తిస్మం, మేఘంలో బాప్తిస్మం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ దేవుడు వీరి మీద ఉన్నాడు, వీళ్ళు కింద ఉన్నారు. అది ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు పండుగ ద్వారా జరిగింది. మరలా రిపీట్ కాదు. అంటే బైబిల్ తెలియదు పాపం. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ యోహాను నా వెనక వచ్చేవాడు నాకంటే ముందుటి వాడు, నేను ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా పాత్రని కాదు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడన్నది యేసు ప్రభువుని గుర్తుపట్టడానికి చెప్పినటువంటి ఐడెంటిఫికేషన్ మార్క్. అది జరిగింది పెంతెకోస్తు పండుగ దినాన. ఇప్పుడు ఎందుకు? మన విషయంలో ఏం జరిగింది? కనుక మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మలో వరం పొందుతారు. ఇది వరంగా అనుగ్రహించబడతాడు. అంతేగాని ముంచబడడం అనేది మనకు జరగదు. అపోస్తులు జరిగిపోయింది అది. మనం ఏం చేయాలి? ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఇది మీకును మీ దూరస్తులందరికీ సంబంధించింది. ఇప్పుడు మన మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు, మనకు వరంగా అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్మను పొందుకొని భాషల్లో మాట్లాడండి. ఏం భాషలో మాట్లాడాలి చెప్పండి? భాష అనేది దేనికి అసలు? నేనేం చెప్పాలనుకున్నానో మీకు అర్థం కావడం భాష. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? మీరు చెప్పేది నాకు అర్థమవుతుందా? ఇంకో భాష ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, అర్థం కానటువంటి ప్రజలు ఎదురుగా ఉన్నారు. 16 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నారు ఎదురుగా, పేతురు ఎదురుగా 16 దేశాల ప్రతినిధులు ఉన్నారు. ఈయన హెబ్రీలో మాట్లాడితే హెబ్రీ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, అరమాయికులు మాట్లాడితే అరమాయికు వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, గ్రీకులో మాట్లాడితే గ్రీక్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? అందరూ వచ్చారు, ఆడియన్స్ 16 దేశాల నుంచి వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరికీ అర్థం కావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు వరం అనుగ్రహించాడు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. రీచ్ అయింది. సువార్తను చెప్పడానికి భాషను మాధ్యమంగా వాడుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎందుకు భాషలు? ఇద్దరు తెలుగు ఆడియన్సే కదా. లేదంటే భాషలు కావాలంటే ఏ భాష మాట్లాడుతున్నాం ఇంతకీ? ఏ భాష మాట్లాడుతున్నాం ఇంతకీ? దేవదూతలే భూమి మీదకి వచ్చి ప్రజలతో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడితే నువ్వు మాత్రం ఎవరికి అర్థం కాని భాష ఎందుకు మాట్లాడుతున్నావు? దేవదూతలు కూడా అర్థం కాని భాషలో మాట్లాడతారు వీళ్ళు. తర్వాత ఆత్మ లేనివాడు నా వాడు కాడని చెప్తూ, అవును ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఏ ఆత్మ? నువ్వు చెప్పినటువంటి భాషలో మాట్లాడే ఆత్మ కాదు. మనందరూ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. బాప్తిస్మం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు కాబట్టి ఈరోజు అన్ని పనులు మానేసుకుని ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? మనకేం పనులు లేవా? దేవుడు వాక్యం కోసం ఆయన కోసం కూర్చున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు లేడు మనలో. కాబట్టి ఆ భాషలో మాట్లాడడానికి ఈ పేరు పెట్టకూడదు. అలా ఆత్మ పొందుకోకపోతే నరకమే అంటున్నారు. అలాంటి వాక్యం చూపించమని చెప్పండి బైబిల్లో, నరకమే అని.